ఏం జరిగిందండి? ఈరోజు నేను బొట్లపాలెం కాపురస్తుని. నా వివాహానంతరం దర్శిలో నివసిస్తున్నాను. ఎన్నికల నిమిత్తం మీరు ఓటు వేసడానికి అలానే బొట్లపాలెం వెళ్ళాను. బొట్లపాలెం వెళ్ళి పొతకమూరు అనే విలేజ్కి వస్తుంటే మార్గ మధ్యలో పొతకమూరుకి దగ్గరగా ఒక 10 మంది వైసీపీ వాళ్ళు నా కారుకు అడ్డంగా వచ్చి కారుని ఆపి కారులో నుంచి నన్ను లాగి కింద పడేసి గంగిరెడ్డిపాలెం అనే అంజిరెడ్డి తలపైన గొంతు నులుముతూ చెయ్యర కొట్టి ప్రయత్నం చేశారు. అక్కడే పక్కనే క్రికెట్ ఆడుకుంటున్నటువంటి ఎస్సీ కుర్రవాళ్ళు చూసి నేను అరుస్తున్న టైంలో వాళ్ళు వచ్చి నన్ను రక్షించారు. ఆ రక్షించిన తర్వాత వాళ్ళతో కూడా దుర్బసులాడి వెళ్ళిపోయారు. నాకైతే ప్రాణభయంగా ఉంది. మొత్తం ఎంతమంది వచ్చారు? 10 మంది దాకా వచ్చున్నారు. ఎవరు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఏ పార్టీ? వైసీపీ పార్టీ వాళ్ళే. ఏమన్నారు మీతో దాడి చేసేటప్పుడు? నీకేం పంటరా, నీకు ఓటు ఎక్కడుందిరా? నాకు యాక్చువల్లీ ఓటు బొట్లపాలెంలోనే ఉంది. నేను ఓటు వేయడానికే వెళ్ళి ఉన్నాను. నీకేం పంటరా, నువ్వు దర్శిలో ఉండేవాడికి బొట్లపాలెంలో ఏం పంటరా, బొట్లపాలెం ఎందుకు వచ్చావు అని కొట్టారు. నీ ఓటు ఎక్కడుంది, ఎందుకు వచ్చావు అని కొట్టారు. మీతో పాటు ఎంతమంది ఉన్నారు? మామూలుగా మీరు? నేను ఒక్కనే ఉన్నాను. మీ మీద దాడి చేసేటప్పుడు ఒక్కనే ఉన్నాను. వాళ్ళు ఏం చెప్పారు? రేపు మళ్ళీ మీరు ఎట్లా వస్తుంది ఇది అని మాట్లాడారా? బెదిరించారు. నువ్వు ఓటు ఎట్టేస్తావు, ఎందుకు వచ్చావు, ఎట్లా వచ్చావు. ఏం జరిగిందండి? ఈరోజు నేను బొట్లపాలెం కాపురస్తుని. నా వివాహానంతరం దర్శిలో నివసిస్తున్నాను. ఎన్నికల నిమిత్తం మీరు ఓటు వేసడానికి అలానే బొట్లపాలెం వెళ్ళాను. బొట్లపాలెం వెళ్ళి పొతకమూరు అనే విలేజ్కి వస్తుంటే మార్గ మధ్యలో పొతకమూరుకి దగ్గరగా ఒక 10 మంది వైసీపీ వాళ్ళు నా కారుకు అడ్డంగా వచ్చి కారుని ఆపి కారులో నుంచి నన్ను లాగి కింద పడేసి గంగిరెడ్డిపాలెం అనే అంజిరెడ్డి తలపైన గొంతు నులుముతూ చెయ్యర కొట్టి ప్రయత్నం చేశారు. అక్కడే పక్కనే క్రికెట్ ఆడుకుంటున్నటువంటి ఎస్సీ కుర్రవాళ్ళు చూసి నేను అరుస్తున్న టైంలో వాళ్ళు వచ్చి నన్ను రక్షించారు. ఆ రక్షించిన తర్వాత వాళ్ళతో కూడా దుర్బసులాడి వెళ్ళిపోయారు. నాకైతే ప్రాణభయంగా ఉంది. మొత్తం ఎంతమంది వచ్చారు? 10 మంది దాకా వచ్చున్నారు. ఎవరు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఏ పార్టీ? వైసీపీ పార్టీ వాళ్ళే. ఏమన్నారు మీతో దాడి చేసేటప్పుడు? నీకేం పంటరా, నీకు ఓటు ఎక్కడుందిరా? నాకు యాక్చువల్లీ ఓటు బొట్లపాలెంలోనే ఉంది. నేను ఓటు వేయడానికే వెళ్ళి ఉన్నాను. నీకేం పంటరా, నువ్వు దర్శిలో ఉండేవాడికి బొట్లపాలెంలో ఏం పంటరా, బొట్లపాలెం ఎందుకు వచ్చావు అని కొట్టారు. నీ ఓటు ఎక్కడుంది, ఎందుకు వచ్చావు అని కొట్టారు. మీతో పాటు ఎంతమంది ఉన్నారు? మామూలుగా మీరు? నేను ఒక్కనే ఉన్నాను. మీ మీద దాడి చేసేటప్పుడు ఒక్కనే ఉన్నాను. వాళ్ళు ఏం చెప్పారు? రేపు మళ్ళీ మీరు ఎట్లా వస్తుంది ఇది అని మాట్లాడారా? బెదిరించారు. నువ్వు ఓటు ఎట్టేస్తావు, ఎందుకు వచ్చావు, ఎట్లా వచ్చావు.